కొణిదెల ఉపాసన ఈ పేరు తెలియని వారుండరు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉపాసన పేరు వెరీ పాపులర్. ఈ తరం మహిళలకు ఆమె ప్రేరణ. వ్యాపారం, ఆరోగ్యం, సేవా కార్యక్రమాలు ఏ రంగంలో చూసినా ఆమె ప్రత్యేకమైన ముద్ర వేశారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆరోగ్య పరిరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఆమె ప్రధాన లక్ష్యం. ఉపాసన చిన్నప్పటి నుంచే నాయకత్వ గుణాలతో ఎదిగారు. హెల్త్ కేర్ రంగంపై ఆసక్తి ఆమెను అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసేలా చేశాయి. సాధారణ ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం, ఫిట్నెస్పై అవగాహన పెంచేందుకు ఆమె అనేక ప్రాజెక్టులు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా సానుకూల సందేశాలను పంచుతూ లక్షలాది మందికి మార్గదర్శకురాలిగా నిలుస్తోంది. ఆమె ప్రతిభలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రియేటివ్ ఆలోచనలు, మెడికల్ రంగంలో కొత్త ప్రయత్నాలు, డిజిటల్ హెల్త్ సేవలు, యువతలో వెల్నెస్పై ఆసక్తి పెంచడం వంటి లక్ష్యాలతో నూతన ప్రణాళికలు అమలు చేస్తోంది. యువత ఆరోగ్యం, మానసిక శాంతి, పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం ఎంతో ముఖ్యమని ఆమె తరచుగా చెప్తుంటారు. సమాజ సేవలో కూడా ఉపాసన ముందుంటారు. జంతువుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కుటుంబం, పని, సేవా కార్యక్రమాలు ఈ 3 రంగాల్లోనూ విజయవంతం కావడం ఆమె బలమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. చిరంజీవి కుటుంబానికి కోడలిగా, రామ్ చరణ్కు జీవిత భాగస్వామిగా ఉండే ఉపాసన తనకున్న స్థాయిని వినయంతో, బాధ్యతతో ఉపయోగించుకుంటున్నారు. కీర్తి అంటే సేవ, ప్రాచుర్యం కంటే పని ముఖ్యమని చూపిస్తూ అతి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉపాసన ఏది మాట్లాడినా సంచలనం. ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు సహా అనేక మంది ప్రముఖులు, నెటిజన్లు ఆమె చెప్పిన విషయంపై స్పందించారు. కొందరు ఉపాసన అభిప్రాయాలను తప్పుబట్టగా, మరికొందరు ఆమెకి మద్దతుగా కామెంట్లు పెట్టారు. వివిధ అభిప్రాయాల నేపథ్యంలో ఉపాసన మళ్ళీ ఒక పోస్ట్తో స్పందించారు. ఆమె తన పూర్వ పోస్ట్ ఆరోగ్యకరమైన చర్చకు కారణమైనందుకు సంతోషంగా ఉందని చెప్పింది. స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని ప్రశ్నలు కూడా ముందుకు తెచ్చింది. అలాగే ప్యాక్డ్ చెక్ అనే పేరుతో తన పెళ్లి, సంతానానికి చేసిన ప్రణాళికలను స్పష్టంగా వివరించింది. సరైన భాగస్వామి దొరికే వరకు ఒక అమ్మాయి వేచి చూడడం తప్ప, పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది తమ పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవడం తప్ప అనే ప్రశ్నలతో ఆమె సమాజంలో ఉన్న అభిప్రాయాలను సవాల్ చేశారు. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నానని, ఆరోగ్య కారణాలు అలాగే వ్యక్తిగత కారణాల వల్ల 29వ ఏట తన ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నానని చెప్పారు. 36 ఏళ్లకు మొదటి బిడ్డకు జన్మనిచ్చానని, ఇప్పుడు 39 ఏళ్ల వయసులో కవలలకు జన్మనివ్వబోతున్నానని వెల్లడించింది. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండిటికి సమానంగా ప్రాధాన్యం ఇస్తానని, పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదని స్పష్టం చేశారు. కానీ ప్రతిదానికి సరైన సమయం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో జరిగిన చర్చను కూడా ఉపాసన గుర్తు చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటున్నారా అనే ప్రశ్నకు అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని తెలిపింది. దీనివల్ల మహిళలు తమ కెరీర్పై దృష్టి పెడుతున్నారని, ఇది కొత్త భారతదేశం ప్రతిబింబమని ఉపాసన పేర్కొంది. అమ్మాయిలకు నిజమైన ఇన్సూరెన్స్ అంటే తమ అండాలను ఫ్రీజ్ చేసుకోవడమే అని, దాంతో వారు ఎప్పుడు పిల్లల్ని కనాలనే నిర్ణయాన్ని తమ చేతుల్లో ఉంచుకోవచ్చని చెప్పింది. అలాగే ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఉపాసన అభిప్రాయాలు వ్యక్తిగత స్వేచ్ఛ, కెరీర్, కుటుంబ ప్రణాళికలపై కొత్త కోణంలో చర్చకు దారితీశాయి.